కానీ ఏమైద్దో ఏమో, ఆ రిపోర్ట్ ఏందో అట్టు వచ్చింది. బాధ్యతలు ఏమో చాలా ఉంటాయి. అయ్యా పెద్దోడా జాగ్రత్త. అమ్మా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమయ్యా హల్లెలూయా. ఏమయ్యా హల్లెలూయాగా. ఏందన్నయ్యా ఏడాడ సమస్యలని మనకే వస్తున్నాయండి, జనానికి రావట్లేదు. అసలు ఈ డైలాగులే ఉండవు. వచ్చిందా ఇంత పెద్ద సమస్య వచ్చిందా? విశ్వాసము గలదానవైతే, విశ్వాసము గలవాడవైతే ఏమంటావు తెలుసా? ఇంటి మొత్తం కలవరపడ్డా డోంట్ వరీ, ఏ వరీ కావద్దు, భయపడద్దు, కలవరం చెందద్దు. నా ప్రభు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు? ఈ మాట అనగలిగితేనే దేవుడు కదలగలుగుతాడు. నువ్వు ఈ విధమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తేనే ఆ బలవంతుడైన దేవుడు కదిలి నీ పట్ల కార్యం చేస్తాడు. అంత బలవంతుడిని కలిగి ఉండి కూడా నువ్వు ఆయన యందలి విశ్వాసం ఉంచకపోతే అంత బలవంతుడు కూడా చూస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన శక్తి నీ మీద పనిచేయాలంటే నీకు విశ్వాసమే ఆధారం. వింటున్నావా? దేవుడు ఉన్నాడులే కానీ ఏందో కష్టమే. ఆడు మహా డేంజర్ అండి, కష్టం. దేవుడు ఉన్నాడులే కానీ వాడు ఏదో చేసేటట్టే ఉన్నాడు, నిజంగానే చేస్తాడు వాడు. ఎవడన్నా నిన్ను ఏడిపించేవాడు, నిన్ను శోధించేవాడు, నీకేదో తల పెడతాడని నువ్వు అనుకుంటున్నాడు. వాడు మామూలుడు అంటే దేవుడి కంటే కూడా మామూలుడు కదా. నీ విశ్వాసం, నువ్వు నీ అవతారం ఏమనాలే. వాడు ఎంతటోడైతే వాని కంటే బలవంతుడు నా. దావీదుని గొలియాతు మీదకి పంపించి గొలియాతుని జయించేటట్టు దావీదును వాడుకున్న దేవుడు ఇశ్రాయేలు సైన్యులు ఎవరినైనా వాడుకోలేడా? ఈ చిన్న పిల్లోడిని వాడుకున్న దేవుడు అంత పెద్ద మనగాళ్ళు ఉన్నారు కదా అక్కడ, వాళ్ళని వాడుకోలేడా? ఈ చిన్నోడిని ఎలా వాడగలిగాడు? అంత పెద్ద సీనియర్స్ పెద్దోళ్ళు ఉండి వాళ్ళని ఎందుకు వాడలేకపోయాడు తెలుసా? మనుషులు ఉండటానికైతే ఉన్నారు ఒకడికింట, కానీ వాళ్ళ హృదయాల్లో దేవుని బలం యందలి విశ్వాసం లేదు. కానీ చిన్న బాలుడే దావీదు, కానీ వాని గుండె నిండా విశ్వాసం ఉంది. ఆ బలమైన విశ్వాసమే బలవంతుని కూల్చింది. బలమైన సమస్యల్ని కూల్చగలిగేది, బలమైన ప్రతికూలతలను ఎదిరించి సవాలుకరంగా నిలబెట్టాలి అంటే బలవంతుడైన వాని యందు విశ్వాసం ఉంచి ధైర్యముగా నిలవాలి. ప్రైజ్ ద లార్డ్. అప్పుడు ఉంటది ఇక దేవుని శక్తి పనిచేసిద్ది నీ మీద, నువ్వు ఎదుర్కొంటున్న శోధనల మీద పనిచేసిద్ది, నిన్ను తరుముతున్న శత్రువు మీద పనిచేసిద్ది. ఎప్పుడు? నువ్వు ఆయనలో విశ్వాసం ఉంచగలిగినప్పుడు. నువ్వు కలవరపడ్డావు అనుకో, ఆందోళన పడ్డావు అనుకో, భీతి చెందావు అనుకో, వెనకడుగు వేసావు అనుకో, అంత శక్తివంతుడైన దేవుని శక్తి కూడా నీ మీద పనిచేయదు. కారణం అవిశ్వాసం. విశ్వాసం ఉంచాడు. ప్రభువా నడుస్తుంది నీవేనా? నేనే పేతురు, నేను కూడా నడుస్తా ప్రభా రా అన్నాడు. దిగి నడిచాడు. నడుస్తున్నాడు. ఆయనకెళ్ళి చూస్తా, మధ్యలో గాలి లేచింది. చూశాడు, వామ్మో అనుకున్నాడు. అప్పటిదాకా పనిచేసిన దేవుని శక్తి ఎప్పుడైతే తను శంకించాడో, సందేహపడ్డాడో, దన్మన్ నీళ్ళలో మునిగాడు. చూసారా? దేవుని యందలి విశ్వాసం నిలిపినంత వరకు కాళ్ళ కింద కొన్ని వేల లక్షల క్యూసెక్కుల నీరు ఉండుండొచ్చు, కానీ ముంచలా. ఎప్పుడైతే దేవుని కంటే కూడా ఇది గొప్పదనుకున్నాడో మునిగిపోవటం మొదలుపెట్టాడు. ఇప్పుడు చెప్పండి, సమస్య గొప్పదా? సమస్య కంటే దేవుడు గొప్పడా? ఇది చెప్పటం అయితే గట్టిగానే చెబుతారు. ఏది నా ఆనందం కోసం దేవుడే గొప్ప. సమస్య వచ్చినప్పుడు ఉంటుంది రంగు. దేవుడు ఉన్నాడులే కానీ గాని అనగడలో గూను ఉంటుంది. యేసులో విశ్వాసం ఉంచాలి. చెప్పండి, యేసులో విశ్వాసం ఉంచితే రక్షణ, యేసులో విశ్వాసం ఉంచితే మనశ్శాంతి, యేసులో విశ్వాసం ఉంచితే విజయం, యేసులో విశ్వాసం ఉంచితే మానవాతీతమైన కార్యాలు సాధ్యం. అక్కడే బ్యాలెన్స్ కావాలి. ఈ సైతాన్ గాడు పక్కన చేరతాడు. నిరుత్సాహం ఎట్ట చేరతాడు?
మనుషుల రూపంలోనే చేరతాడు. ఆ ఇంటోళ్ళు కావచ్చు, బయటోళ్ళు కావచ్చు. కొంతమంది ఉంటారమ్మా, వాళ్ళ ముఖాలు చూస్తే నాకు అసలు ఎంత చిరాకో. ఎప్పుడన్నా చూడు, ఒక శుభవార్త చెబుతారేమో, ఒక మంచి మాట మాట్లాడతారేమో, ఏమన్నా ప్రోత్సహించే మాట మాట్లాడతారు, పక్క నుండి ఎప్పుడు దిగజారిపోయిన మాటలు, నీరుగారిపోయిన మాటలు, నిరాశలోకి లాగే మాటలు. ఏందో మరి ఏమైందో ఏమో, ఇది పెద్ద కష్టంగా ఉంది, చాలా డేంజర్గా ఉంది, అబ్బో ఇది మామూలు సమస్య కాదు, అసలు ఇది పెద్ద అసాధ్యం, ఇట్లాంటి మాట. వాళ్ళని నా దగ్గర పెట్టుకొని దండం పెడతా వాళ్ళకి. మరి బాబా మీరు వద్దురానని మీకు దండం పెడతాను, నీ వల్ల నరాల వీక్నెస్ వచ్చేటట్టుంది నాకు. వాళ్ళకి ఎంత దూరంగా ఉండటానికి ఇష్టపడతానంటే అంత ఇష్టపడతాను నేను. ఎందుకంటే మనలో ఉన్న విశ్వాసాన్ని కూడా నాశనం చేసి దేవుడి శక్తి మన మీద పని చేయకుండా అడ్డగిస్తారు ఈ పనికిమాలినోళ్ళు. కొంపదీసి మీలో ఎవరు ఉన్నారా? ఈ నీరసం రోగులు ఏందో ఏమో, మీకు దండం పెడతాను, పొరపాటును కూడా అట్టు ఉండకండి. ఎందుకంటే మీ శక్తిని బట్టి కాదు, మీరు నమ్మిన దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు నమ్మిన ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏ కలత అయినా సరే విశ్వాసం ఉంచిన వాడిలోనే ఆయన శక్తి పనిచేసింది. విశ్వాసం ఉంచకపోతే ఆయన శక్తి నీ మీద, నా మీద, మన మీద పనిచేయదు. కాబట్టి మనం దేవుని కంటే కూడా ఎక్కువ ఏది నమ్మొద్దాం. ఆయన బలవంతుడు, అన్నిటికంటే ఆయన శక్తివంతుడు. రోగం పెద్దదే కావచ్చు, కానీ దానికి మించిన వాడు, రోగం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. శత్రువు గొప్పవాడే కావచ్చు, కానీ నీ శత్రువు కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు ఆయన. నీ పై అధికారి గొప్పవాడు కావచ్చు, వానికంటే పై అధికారి ఇక్కడ కూర్చున్నాడు అంటాడు ఆయన. నీ రాజు గొప్పవాడు కావచ్చు, రాజులకు రాజు ఇక్కడ కూర్చున్నాడు అంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీరు గారిపోవాలా, ఆయనలో విశ్వాసం ఉంచాలా? ప్రాబ్లం వచ్చినప్పుడు దడ, ఆయాసం, ఈ దడ దెబ్బకు చూసేవాడు కూడా ఈడనాలతో వచ్చింది. ఎంతమందికి అర్థమవుతుందో? అది నువ్వు కరెక్ట్గా విశ్వాసం, నా దేవుడు ఉన్నాడని భరోసా ఉంచు. నీ ఇంటి మొత్తం భయపడి కంగారు అవ్వచ్చు కాక, నువ్వు అనాల్సిన మాట ఏంటి? భయపడవాకండే, ఏమైంది, పోయింది, సమస్య వచ్చింది, డబ్బులు పోయినాయి అనుకో, కొంచెం నష్టం వచ్చింది అనుకో, ఏం పోయిందా జీవితం? కాదురా, అంత డబ్బులు పోయినాయా అమ్మా అన్న. ఇంట్లో ముసలోళ్ళు మహాలోళ్ళు కాదు, నోరు మొయ్యండి అనాలా, నోరు మొయ్. ఈరోజు ఇది నష్టపోయినట్టు ఉన్నాం మనం. ఆయన అనుమతి, ఆయన సెలవు లేకుండా జరిగిందా? ఈరోజు 1 లక్ష రూపాయలు నేను నష్టపోతే 10 లక్షలు ఇస్తాడు నాకు యేసయ్య. 10 లక్షలు పోతే 1 కోటి ఇస్తాడు నాకు. ఈరోజు నా నోటికాడి ఆహారం ఒకటి తీసేస్తే 7 వైపుల నుంచి నాకు ఆహారం వచ్చేటట్టు నా తండ్రి చేయగలడు. చేయలేడు? ఈ మాట నువ్వు పలికితే ఆ మధ్య లేకుండా బాధపడతాడు సైతానుగాడు. నా దేవుని శక్తి నీ మీదకి వచ్చింది, నువ్వు అన్న వాక్కు జరిగి తీరిద్ది. అది ఇట్లా నేర్చుకోవాలి, ఇలా 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 వ్యవహరించాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫీలింగ్స్ అన్నీ మా ఇంట్లో జరిగినాయి. ఏదైనా తేడా పడిందంటే మా అమ్మ ముందు లైన్లో ఉంటుంది. ఇప్పుడు మా అమ్మ కూడా అట్లా లేదు, టెన్షన్ పడుతుంది కదా పెద్దోళ్ళు, అట్లా లేదు ఇప్పుడు మా అమ్మ కూడా. మా అమ్మ ధైర్యం ఉంటుంది. ఇంకా నేనే ఏదన్నా ఇది ఏమైద్ది అంటే ఏసై ఉన్నాడు. పెద్దలైనా, పిల్లలైనా, భార్య అయినా, భర్త అయినా, ఎవరు నీరు గార్చే మాటలు మాట్లాడినా వాళ్ళని గద్దించి నువ్వు అనాలి. ఏమని? అవసరాన్ని బట్టి అగ్ని వంటి ఆయన యందు ఉంచిన విశ్వాసం ఎన్నడూ నా తండ్రి సిగ్గుపరచలా. మనోడు ఆనందం నిరుత్సాహపడ్డాడు. ఏందన్నా, ఏం కాదు, దేవుడు కార్యం చేస్తాడు, ఇక్కడ పరిచర్య జరిగిస్తాడు, మందిరం కూడా కట్టబడిద్ది, మనకు ఓన్గా ప్లేస్ ఇస్తాడు, పరిచర్య జరిగిస్తాడు. డోంట్ వరీ, నువ్వు ప్రశాంతంగా ఉండు, ధైర్యంగా ఉండు. నీ పక్కన కూడా జాగ్రత్త పడు, ఈ పనిహిమాలలో ఉంచుకోకుండా. ఏ పనిహిమాలలోనే ఈ నరాల వీక్నెస్ తెప్పించే మాటలు మాట్లాడతారే, చెత్త సరుకు వీళ్ళని ఉండకూడదు, వాళ్ళు నోరు తెరవనీయకూడదు, ఉన్నా కూడా వాళ్ళని. సో యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా, యేసులో ఉంచవలసింది విశ్వాసం, రక్షణ, విజయం, మనశ్శాంతి,
ఇంకా గొప్ప కార్యాలను సాధించగలిగే శక్తి. నెంబర్ 1 క్లియర్గా అర్థమైందా మీకు? రైట్. రెండవది యేసులో ఉంచాల్సింది ఏంటో తెలుసా? యేసులో మనం కలిగి ఉండాల్సింది నిరీక్షణ. విశ్వాసం, నిరీక్షణ. అదేంటి అంటే ఏ మాట అయితే నువ్వు పలికావో నా దేవుడు చేస్తాడని, ఆ వాగ్దానం నెరవేరిందాకా ఓపికతో ఎదురు చూసేటువంటి ఎదురుచూపు, నిరీక్షణ. పలికావుగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మన జీవితంలో అని, పలికావుగా శుభవచనం, నా ప్రభు నాకు తోడై ఉన్నాడు, ఈరోజు నేను కింది స్థితిలో ఉండొచ్చు, కానీ నా తండ్రి సెలవైతే నన్ను ఎదుటి వాళ్ళకి సహాయం చేసే స్థితిలో ఉంచుతాడు. నన్ను అవమానించిన వారి ఎదుట ఆయన కనపరుస్తాడు. ఆయన చిత్తం అయితే చిత్రమైన కార్యాలు చేసి అన్ను పలుకుతావు, నీ కుటుంబం ఆదరించబడిద్ది. అయితే ఆ కార్యాన్ని దేవుడు నెరవేర్చిందాక ఓపికతో నిరీక్షించాలి. యేసులో నిరీక్షణ ఉంచాలి. సాతానుకు స్థలం ఇలా ఓటమి మాటలు మాట్లాడలా. విశ్వాసంతో ఉన్నా, ఎదురు చూస్తున్నా, నిరీక్షిస్తున్నా. సహాయం చేతండి, నా నిరీక్షణ ఆధారమా యేసయ్యా, నీ కార్యం కోసం చూస్తున్నా అని దేవుని ముందు నువ్వు కన్నీరు గార్చొచ్చు, అడగొచ్చు. శత్రువుకి మాత్రం స్థలం ఇవ్వద్దు. నేను ఎదుర్కొన్నాను. సేవలోకి వచ్చిన తర్వాత చిన్న పరిచర్యలో ఉండి చిన్న పరిచర్య చేస్తూ కొన్ని ఆత్మల రక్షణలోకి నడిపించి ఇంకా దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని ఆశ ఉంది. దేవుడు వెయిట్ అన్నాడు, ఆగు, సమయం ఉంది, క్రమక్రమంగా నేను తీసుకెళ్తాను. ఇంక ఇదే పాట పాడుకుంటూ చూస్తున్నా. ఈ లైఫ్ వేస్ట్ కాకూడదు. నన్ను నువ్వు పిలిచేలోపు ఒక మహాగుంపు జనమును నీ కొరకు సంపాదించి నీకు అప్పచెప్పి రావాలి. ఆస్తులు సంపాదించాలి, అంతస్తులు సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, లేదా ఇంకొకటి ఏదో ఆర్జించాలని లేదు. పుట్టించిన వాడివి అంత ఆహారం కడుపుకు పెడతావు, ఒంటికి వస్త్రం ఇస్తావు, నిలువ నీడనిస్తావు, అవన్నీ నువ్వు చూసుకుంటావు. నా జన్మ సార్థకత, నన్ను ఎందుకు పుట్టించావో నాకు అర్థమైంది కనుక అనేక జీవితాలను వెలిగించాలి, అనేక మందికి నిన్ను ప్రచురపరచాలి. నా కోరికదే. ప్రజలను అనేక మందిని రక్షణలో నడిపించాలి. నా ప్రార్థన ఇది. సేవకుడా, నీ నిరీక్షణ కూడా అదే దేవుని. ఈరోజు చిన్న చిన్న అడుగులు వేస్తుండొచ్చు. గొప్ప కార్యాలు ఉన్నాయి నా దేవుని కార్యాలు నీ జీవితంలో. యేసయ్యా నా నిరీక్షణ ఆధారమా. ఎన్నో ఆటుపోట్లు, ఎదురు దెబ్బలు, గాయాలు, ఒక్కోసారి కూర్చొని ఏడ్చుకునే పరిస్థితి ఉండొచ్చు నీకు 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 డోంట్ వరీ. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచావు, ఆయన యందు నిరీక్షణ ఉంచావు, ఆయన మీద దృష్టి నిలిపావు, ఆయన కార్యాలు చూస్తావు, తప్పకుండా చూస్తావు. రెండవది, మొదటిది యేసులో విశ్వాసం, రెండవది యేసులో, మూడవది అసలైంది యేసులో ఆనందం. ఇదేంది? యెహోవా యందు మీరు ఆనందించడం వలన బలముందెదరు అన్నాడు. మన బల రహస్యం ఇందులో కూడా ఉంది. యేసు ప్రభులో ఆనందం కూడా ఉంది. అది పొందాల్సిందే మనం. అర్థమైందా? అందుకే పౌలు చెప్పాడు, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక. అదే పౌలు మళ్ళా ఫిలిప్పీ పత్రిక 4:4 అన్నాడు, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఆనందించుడి అని చెబితే వచ్చిద్దంట. స్తోత్రం. ఏమమ్మా, రేపొద్దున ఒక వ్యక్తికి ₹1,00,000 కట్టాల, పైసలేవు మన దగ్గర, కూర్చొని ముసుగేసుకొని కూర్చున్నావు. ఇప్పుడు నేను వచ్చి ప్రభువునందు ఆనందించుడి అన్న, నన్ను నోరు మూసుకొని వెళ్ళుడి. రేపు 1,00,000 కట్టాలి,
ఏం చేయాలని నేను గందరగోళం అయిపోతే ప్రభువు నందు ఆనందించుడే అంటే ఆనందించుడే. టెన్షన్ పుట్టి సత్తంటే ఇక్కడ వాడు మామూలుడు కాదు, సామాన్లని బయట వేస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆనందం వచ్చిద్దా? వచ్చిద్దా? దుఃఖం వచ్చిద్దా? ఆ వాసన ఏందిరా? ఏంటిది? భోజన వాసన. అరే భోజన వాసన పురుగు మందు వాసన. మీకు బాగుంది, నాకు వస్తుంది, వాళ్ళకు కూడా వస్తున్నట్టుంది. ఏం వాసన అవుతుంది? చాలా మందులు వస్తున్నాయి కదా. అయ్యో చూడండి, అది వాళ్ళు చెబుతున్నారు చాలా మందులు వస్తున్నారు. వాళ్ళకి చెప్పండి రా, ఎవరన్నా పోండి రా నాయన. వాళ్ళు చూడండి అసలు పొలం మీద వస్తుందా? ఏడెవరు కొడుతున్నారు ఈ మధ్యలో? పొలాలు లేవే, ఏదో తగులుతుంది స్మెల్. జనరేటర్ పొగ ఈ స్మెల్ కూడా వచ్చిద్దా? ఇంకోళ్ళు అంతే కావాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో డౌట్ఫుల్గా ఉంది. మూడవది ఆనందం. ఇప్పుడు అప్పులో వేదంలో ఉన్న మనిషి దగ్గరికి పోయి ఆనందించడం అంటే ఆనందం వచ్చిందే? ఆవేశం వచ్చింది. అమ్మా నా మాటినమ్మా, ప్రభువు నన్ను పాస్టర్ గారు నువ్వు ముందు బయట ఆనందించ. నీకే అప్పులా తిప్పలే మా బాధలు, నువ్వు ప్రార్థన చేసిపో అంటారు. కాదమ్మా ఆనందించున్నామంటే ఆవేశపడి ఇంకేమైనా అంటారు, చేయగలిగిందండి. కానీ వాస్తవం ఏంటంటే ప్రభువునందు ఆనందించండి అని ఒకసారి చెప్పి ఆగల, మళ్ళా చెప్తున్నా ఆనందించండి అన్నాడు. ఎందుకంటే నువ్వు ప్రభువును బట్టి ఆనందిస్తే నీ విశ్వాసము నిజమని రుజువది. ఆనందించమన్నాడు ఆయన. ఆనందించకుండా ఆందోళన పడుతున్నావు అనుకో, ఆయనను నీవు నిజముగా నమ్ముటలేదని అర్థం. ఏమైనా అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి. సంతోషించు, ఆనందించి అన్నాడు. ఇప్పుడు ఈజీగా చెప్తాయినండి. ఎట్రా పాప ఈ అబ్బాయి నిజంగానే ₹1,00,000 కట్టాలా రేపు. ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడో వాడు దుర్మార్గుడు, మామూలుగా ఉండదు పరిస్థితి. ఓకే, కానీ ఈ టెన్షన్ పడుతున్న ఈ కుర్రవాడి దగ్గరికి లేదా ఈ సహోదరుడి దగ్గరికి నేను వచ్చి, తమ్ముడు హ్యాపీగా ఉండన్నా అన్న. ఎందుకు? నా దగ్గర పైసలు ఉన్నాయి, 1,00,000 కాదు 2,00,000 సరే అతన్ని కట్టి అతన్ని కాపాడగలిగే స్తోమత నా దగ్గర ఉందనుకోండి అన్నట్టయితే మాకు కూడా కనిపెట్టాను అనమాకండి. దేవునికి స్తోత్రం. మామూలుగా చెబుతున్నానమ్మ, మాట వరుస. కూటమైన క్యూ కట్టారు అన్న, నాకు రెండోది కానీ ఒకటి చాలని. నాకు స్థితి కలిగినోడు అనుకోండి. ఇప్పుడు ఆ స్థితి లేనివాడు ఎవరన్నా వచ్చి, ఇప్పుడు ఆ చిన్నవాడు వచ్చి ఆయన దగ్గరికి వచ్చి అన్నా హ్యాపీగా ఉండి అన్నాడు అనుకో, సంతోషం వచ్చిద్దా? ఇప్పుడు ఈ అక్క ఉంది, అక్క దగ్గర డబ్బులు లేవు, వచ్చి అయ్యో సంతోషంగా ఉండాయి అట్ట ఉండవాక అందనుకో, నువ్వు పోక్క ఆ వాదనలు నీకేం తెలుసు నువ్వు అంటాడు. అవునా? ఇప్పుడు నేను కలిగిన వాడిని అయి ఉండి అతని దగ్గరికి వచ్చి తమ్ముడు సంతోషంగా ఉండు అన్నాను అనుకో, అప్పుడు అతనికి ఫస్ట్ ఏం గుర్తు రావాలి? అన్న సంతోషంగా ఉండమన్నాడు, ధైర్యంగా ఉండమన్నాడు, ప్రశాంతంగా ఉండమన్నాడు. అంటే దేన్ని బట్టి అన్నాడు? విశ్వాసాన్ని బట్టి కాదు. నేనున్నాను, నీది 1,00,000 సమస్య, మనకి 1,00,000 లెక్కలోది కాదు. ఓకే, నేనున్నాను అన్నప్పుడు ఇప్పుడు అతను ఏం చేయాలా? ఈ మాట కూడా చెప్పానండి నేను, తమ్ముడు నేనున్నా, భయపడవాకు, 1,00,000 కాదు 2,00,000 కడదాం లేవు. ఎవడు నీ ఇంటి ముందుకు వచ్చి సామాన్లు బయట వేసేద్దాం ఎవడుకుంది? నేను ఉండంగా ఏం కాదు, హ్యాపీగా ఉండు, నవ్వవయ్యా నువ్వు, సంతోషంగా ఉండవు అన్నప్పుడు ఇదే టైప్లో నవ్వుతాడు. స్తోత్రం. హల్లెలూయా. అంతేనా? నేను ఎంత చెప్పి కలిగి ఉండి, స్తోమత కలిగి ఉండి, స్థితిమంతుడిని అయి ఉండి నేను చెప్పినా కూడా ఆయన ఏమోనన్నా ఏమో కష్టంగానే ఉంది అని ఏడుపు ముఖం అట్టనే పెట్టుకొని పోయి ఒక మూలలో కూర్చున్నాడు అనుకో, అప్పుడు నన్ను నమ్మనట్ట? నిజంగా నన్ను నమ్మితే
ఫేస్ మారిపోద్ది, ఇక కళకళ ఆడతాడు నమ్మితే. ఏమో అనుకున్నాడు అనుకో, ఆ వేదన అలానే కంటిన్యూ అయింది. ఇప్పుడు చెప్పు, అతను నేను చెప్పినప్పుడు సంతోషంగా ఉండు అన్నప్పుడు, నన్ను బట్టి ధైర్యం తెచ్చుకొని సంతోషంగా ఉంటే నన్ను విశ్వసించినట్టు. నేను చెప్పినా కూడా ఇంకా అధైర్యంతో కలవరపడతానే ఉన్నాడు అనుకో, నన్ను రైట్. ఇప్పుడు నమ్మిన దానికి నమ్మని దానికి సూచన ఏంది? సంతోషము లేక ఆనందంగా దుఃఖంతోనే ఉన్నాడు అనుకో, కృంగుబాటులోనే ఉన్నాడు అనుకో, నన్ను కూడా నమ్మట్లా. అలా కాకుండా నేను చెప్పినప్పుడు సంతోషంగా ఉన్నాడు అనుకో, నన్ను నమ్మినట్టు. ఇంకా చెప్పాలంటే నేను మనిషిని. ఒక మనిషిని బట్టి మనం సంతోషంగా ఉండలేకపోవచ్చు, కానీ మనకు తోడై ఉన్నవాడు, మనల్ని పిలిచినవాడు, మనల్ని ఏర్పరచుకున్నవాడు, మన కోసం ప్రాణం పెట్టినవాడు, ఎంతైనా చెప్పు గట్టిగా, ఎంతైనా అది దేవా నాకు నువ్వు ఉన్నావు, ఎంత నమ్మదగిన వాడి, నేను కలవరపడను, నేను నిన్ను స్తుతించుకుంటా, నిన్ను ఆరాధించుకుంటా, నీలో ఆనందాన్ని వెతుక్కుంటా. చుట్టూ అప్పులు మాకు, కానీ రోజు మా ఇంట్లో బేషన్లు బాటిల్ వేసి పాటలో అప్పులు ఇచ్చిన వాళ్ళకి ఎట్టుంటుంది? స్తోత్రం. ఒక్కసారి ఊహించండి మీరు, ఈడి పని బాగుందిరా. కానీ ఒక్కడొచ్చి కదిలించలా. నాకు తెలుసా, కాన్ఫిడెన్స్, నా దేవుడు నా సహాయం చేస్తాడు, ఆయన తోడై ఉన్నాడు. ఆయన్ని ఎరగనప్పుడు నేను కంగారు పడ్డా, ఎరిగిన తర్వాత ఇంకెందుకు కంగారు? అమ్మా నాన్న, నాయ్ నా భార్య, అన్నా వదిన నమ్ముతున్నారా దేవుణ్ణి? నమ్మితే కూర్చోండి, ప్రార్థన చేద్దాం కూర్చోండి, పాటలు పాడదాం కూర్చోండి, అంతే. అద్భుతాలు జరిగినాయి. అడ్రస్ లేకుండా పోయినాయి అప్పులు. మరి ఈ మధ్య లైవ్లో ఏదో అప్పులు ఉన్నాయని చెప్పినట్టున్నావు. హలో, నా కోసం కదా, పరిచర్య కోసం, అవి దేవుని నిమిత్తం, ఆయనే తీర్చుకుంటాడు. వాటి గురించి కూడా నాకు చింత లేదు, అందుకే ఇంత ఉల్లాసంగా. స్తోత్రం. మరీ అంత నీరసంగా చెబుతారు ఏందండి? నీకేదో ఆకలి అవుతున్నట్టుంది కదా? అవుతుందిలే కాదా? లాస్ట్ది 4వ మాట చెప్పి ముగిస్తాను. ఫస్ట్ది ఏంటి, రెండవది, మూడవది, ఏదో ఒకటి. ప్రభువులు ఆనందించడం అంటే ఏంటి? ఆయన్ని స్తుతించుకోవటం, ఆయన ఆరాధించుకోవటం, ఆయన్ని మయంపరుచుకోవటం. బలహీనతలైనా, బాధలైనా, వేదనలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, అవమానాలైనా, నిన్ను పిలిచినవాడు, ఏర్పరచుకున్నవాడు, నమ్మదగినవాడన్న విశ్వాసం నీకుంటే అన్ని సంగతులు ఆయనే చూసుకుంటాడు. కాబట్టి నువ్వు హ్యాపీ, నువ్వు దేవుల్లో ఆనందించి ఉల్లాసంగా ముందుకు సాగు. ఎవడో ఏం గల్లిస్తాడో చూద్దాం. అందరికీ అన్నిటికీ పైన సింహాసనం వేసుకొని కూర్చున్నాడు ఆయన. మన నెత్తిపైన ఆకాశం ఉంది, మన తలపైన ఏముంది? కానీ మన తలపైన ఉన్న ఆకాశం దేవుని పాదాల కింద ఉందని మర్చిపోవద్దు. స్తోత్రం. ఎక్కడుంది? దేవుని, మన తలపైన ఉన్న ఆకాశం దేవుని పాదాల కింద ఉంది, మర్చిపోవద్దు. ఇది విశ్వసించినట్టయితే నిరీక్షణ ఉంది, ఆనందం కూడా ఉంది. కాబట్టి ఇక ముఖం వికారాలు చేసుకొని తిరుగుతారా? నాకు పెడదామన్నా రావట్లే ఆ ముఖం, మరి అది నా వల్ల కావట్లేదు. కొంతమందిని చూస్తే సీనియర్ విశ్వాసులు ముఖం చూడు ఎప్పుడన్నా తమ్మల్లో పొద్దుపడిచినట్టు ఉంటుంది. ఏందో నాకు అర్థం కదా, ఆ ముఖం ఎందుకు అట్ట పెడతారు? కాస్త నవ్వరు, కాస్త సంతోషంగా ఉంటారు, కాస్త కళకళలాడరు. ఇక నా పుట్టాడు ప్రసంగం చేస్తే ఇంటికి పోయి, ఎదుగో నమ్ముకో నువ్వు కూడా యేసుప్రభుని, నమ్ముకో నువ్వు కూడా నమ్ముకో. అమ్మ నువ్వు నమ్మి బాగా చక్కగా ఉంది నీ ముఖం, నువ్వు పోయి ముందు బాగా నవ్వి అప్పుడు రామ్మ. అరే దేవుడిని నమ్మి ఎదుటి సువార్త చెప్పేటప్పుడు ముఖం ఎట్లా ఉండాలండి? నేను ప్రసంగం చేశాను, సువార్త చెప్పాలంటే ఆ ప్రసంగం మీ ఇంటికి పోయి నమ్ముకో, నేను నమ్ముకున్న బాగానే ఉంది, నమ్ముకున్నా కూడా అంటే వాడు పొరపాటున వస్తాడు చర్చికి. అమ్మా నీ నమ్మకానికి ఒక దండం,
నీకు ఒక నమస్కారం నా వల్ల కదమ్మా, అసలు ఏదో నువ్వు పోతున్నావు కానీ నీ ముఖంలో అర్థమవుతుంది, నాకు వద్దులేంట. అసలు నువ్వు వానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ముందు దేవుడిని ఎరిగి దేవుని బిడ్డగా ఉండు, నువ్వు కళ్ళకళ్ళాడుతూ ఉండు. అన్ని సమస్యలు పెట్టుకొని స్టీల్ వేసిన బార్లేసి ఇంట్లో ప్రార్థన చేసి పాటలు పాడుతుంటే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి కూర్చున్నారు. చివరికి అది కుటుంబ ప్రార్థన కాస్త సంఘం అయిపోయింది, సంఘం కాస్త తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అయిపోయింది, మినిస్ట్రీ ఒక సంఘం కాస్త పోయి వందలాది సంఘాలు అయిపోయింది. అది ఇక స్పెషల్గా ఏదో అనుకొని చేసింది కాదు, ఇది ఒక కుటుంబంలో రేగిన ఉద్యమం ఇది, అంతే. తట్టెడు సమస్యలతో నిండిపోయి ఉండి కూడా ఆయన యందు విశ్వాసాన్ని బట్టి ప్రార్థించి పౌలుశీలలాగా పాటలు పాడి ఆనందించి ఆయనలో పరవశిస్తుంటే, అది ఈ మనకున్న సమస్యల కంటే ఎక్కువ సమస్యలు వెళ్ళుకుండి కూడా ఇంత హ్యాపీగా ఎట్లా ఇంకేడాగుతారు వాళ్ళు? చుట్టుపక్కల లాగుతారా? ఇదేమి అనుకుంటా పరిగెత్తారు. దేవుని కార్యం ఇప్పుడు మీరు కూడా చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. నీ ఇంటికి ఒకళ్ళ ఇంటికన్నా వచ్చి నేను రమ్మన్నానండి ఈరోజు, పనులు ఎగ్గొట్టి మరి ఆయనలో ఆనందం, స్తోత్రం. మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దా అవకాశం బిడ్డలారా, అది విషయం. కాబట్టి ఇప్పుడు ఇందు మూలంగా మీ యావన మంది తెలియజేయడం ఏమనగా, ఆయనలో విశ్వాసం ఉంచండి, నిరీక్షణ ఉంచండి, ఆనందించండి. 4వది, ఆయనలో నివసించండి. ఇందాక చెప్పాను, పెనుగాలులైనా పెను తుఫానులైనా బండ సందును నువ్వు నివాసంగా చేసుకుంటే నిన్ను గదిలించలేదు. అది యేసే నివాసం. ఆయనలో మన నివాసాన్ని ఏర్పరచుకోవాలి, ఆయనలో నివసించాలి. స్తోత్రం. ఆయనలో నుంచి బయటకు వచ్చి బయట నివాసానికి ఒప్పుకోకూడదు. ఆయనలోంచి బయటకు వస్తే అది లోకం. స్తోత్రం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి దాటి అవతల పోతే ఏమైంది? మొత్తం ఏంటి? ఇక లోకమే కదా. ఈ ఆనందం ఉంటుందా? ఈ సంతోషం ఉంటుందా? ఈ ప్రశాంతత ఉంటుందా? ఉండదు. ఇదంతా ఆయనలో. అవునా? ఈ ఆనందానికి, ఈ అనుబంధానికి, ఈ ఆత్మీయతకి దూరం కాకుండా జాగ్రత్త పడాలి. ఈ ఆనందంలో, ఆయనలో, ఆ పరవశంలో, ఆ తన్మయంలో స్థిరపడాలి. నేను మీకు అందుబాటులో ఉన్నా, నేను మీకు దూరంగా ఉన్నా, నువ్వు ఎక్కడున్నా ఆయనలో ఉండునట్లు జాగ్రత్త పడు. ఆయనలో ఉండునట్లు జాగ్రత్త పడు. యేసులో నీ నివాసాన్ని ఏర్పరచుకో. నువ్వు ఎక్కడున్నా సరే ఆయనలో నివసించు. అవకాశం ఉంది ఆయనలో నివసించే అవకాశం. అలా నివసించే అనుభవాల్లో అదొక నివాసం. యెహోవాను వెతకగోరినవాడు పాళెం వెలపలికి వచ్చి అక్కడ నన్ను వెతకాలి. పాళెంలో కాదు, పాళెం వెలపలికి రావాలి. ఇప్పుడు ఇంకులు వెలపలకు వచ్చింది దేవుని సన్నిధి. ఇక్కడ ఆయనలో నివసించగోరిన వారు కొంతమంది మనసు చూస్తాను నేను. పనుంటే పనికి పోయి బాధ్యత, మరి కుటుంబం నడవాలి కదా, చూసుకుంటారు. ఇక ఖాళీ దొరికిందంటే ఇక లోకంలో ఉండడానికి ఇష్టపడరు, లోకంలో నివసించడానికి ఇష్టపడరు. ఏ కాడికి వచ్చి మందిరం దగ్గరే ఆయన సన్నిధిలోనే నివాసం, ఆయనని నివాసంగా చేసుకున్నారు. ఆయన సన్నిధినే. హల్లెలూయా. వాళ్ళు ఆశీర్వాదకరమైన వ్యక్తులుగా తయారవుతారు, అనేక జీవితాలకు వెలుగుగా తయారవుతారు. మరి ఆయన సన్నిధిని కాచుకున్న వాళ్ళు, ఆయనలో నివసించిన వాళ్ళు, ఆయన సన్నిధిలో నివసించిన వాళ్ళు ఇంకొట్టి వదిలిపెడతాడా? అనేకులకు, జనములకు వెలుగుగా నియమిస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డ, యేసులో విశ్వాసము, నిరీక్షణ, ఆనందం. 4వది, యేసే మన నివాసం. యేసులో నివాసాన్ని ఏర్పరచుకోవాలి, ఆయనలోంచి బయటికి రావాలి. ఎందుకంటే ఇంకెక్కడ ఉండబోతుంది కొద్ది రోజులే, శాశ్వత కాలం ఇక ఆయనతోనే ఉండబోతున్నాం. సదాకాలం మనం ప్రభుతో కూడా ఉండబోతున్నాం. కన్ఫర్మ్. ఇప్పుడు ఇజ్రాయెల్లో రేగుతుంది చూసారా? మునుపెన్నడూ లేని విధంగా ఇప్పుడు జరుగుతుంది వార్, యుద్ధం. నేను చెప్పలా?
జరుగుతాయని, ఇంకా ఇంకా బలపడతాయి, ఇంకా ప్రతికూలతలు ఏర్పడతాయి, ఇంకా తీవ్రమైన పరిస్థితులు వస్తాయి. ఈ పరిస్థితులు, ఈ పర్యావసానాలు, ఈ పరిణామాలన్నీ కూడా ఆయన రాకకు, ప్రవచనాల నెరవేర్పుకు మార్గం సుగమం చేస్తాయి. కాబట్టి మారు మనసు పొందని వాళ్ళు మారు మనసు పొందండి, రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందండి. రారాజు యేసు రాబోతున్నాడు. త్వరలోనే ఆయన రాక సంభవించబోతుంది గనక అంతటా అందరూ మారు మనసు పొంది ప్రభువును అంగీకరించి ఆయన పవిత్ర రక్తములో పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధులై సిద్ధపడండి రాకడలో ఎత్తబడడానికి. ఆమేన్. ఇప్పటిదాకా ఒకవేళ దేవుని ఎరిగి రక్షణ పొంది కూడా లోకంలో జీవిస్తున్నావేమో, ఇంకొదిలే. ఇకనైనా ఆయనలో నివసించడానికి మొదలుపెట్టు. ఆయన సన్నిధిని వెతుకు. నాకు దేవుడిచ్చిన కృపాదేనండి. ఉంటే నేను వర్క్ చేసేటప్పుడు కూడా వెళితే వర్క్కి చేసి కుటుంబానికి కొదవ లేకుండా ఇవ్వాల్సింది ఇచ్చి ఇక మిగిలిన సమయం మందిరంలోనే గడిపేవాడిని. హైదరాబాద్లో ఉన్నదే, చిలకలూరుపేట వచ్చినా అదే. వర్క్ చేసే దినాల్లో కూడా ఇక దాటి బయటికి వెళ్ళి లోకస్తులతో తిరగాలి అంటే సువార్త చెప్పాలనుకుంటేనే తప్ప, లేకపోతే ఇక వెళ్ళి ఏదో పిచ్చపాఠం మీటింగ్ వేయాలి, లేకపోతే ఏదో సరదాగా టైంపాస్ చేయాలన్న దాని మీద ఎన్నడూ వెళ్ళడానికి నేను ఇష్టపడలా. నేను ఆయన సన్నిధిలో కాచుకున్నాను, ఆయన సన్నిధిని వెతికాను. ఒక్కోసారి మందిరం వదిలిపెట్టి బయటికి వెళ్ళాలంటే ఏడ్చుకున్నాను. మందిరంలో ఉన్న బండను పట్టుకొని, నాపరాలు బండలు ఉంటాయి కదా మందిరంలో. స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. సన్నిధి వదిలిపెట్టి బయటికి వెళ్ళాలంటే ఆ బండను పట్టుకొని ఏడ్చాను. దేవా, నన్ను ఇలా ఎందుకు పుట్టించలేదు నువ్వు? నా మనిషిగా పుట్టి ఈ అనుబంధ బాంధవ్యాలను ఏర్పరచుకొని వాటి కోసం నీ సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళాల్సి వస్తుంది. ఈ బండల్లో ఒక బండగా నేను పుట్టుంటే ఎప్పుడు నీ మందిరంలోనే ఉంటా కదా దేవా అని ఏడ్చాను. ఎప్పుడు నీ పాదాల చెంత పడి ఉంటుంది కదా అయ్యా, నన్ను ఎందుకు ఎలా పుట్టించలేదు? ఈ బండదెంత అదృష్టం, ఎప్పుడు నీ సన్నిధిలోనే ఉంటుందయ్యా అని ఏడ్చాను. ఇందుకు దేవుడే సాక్షి. ఆయన సన్నిధి అంటే అంత ఇష్టం నాకు. ఇప్పటికైనా సరే మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి, మందిరం అది రేకుల షెడ్ అయినా తాటాకుల పాకైనా సరే, మందిరం అంటే ఇంకా అది నాకు ఇష్టమైన స్థలం. ఓకే, ఇప్పుడు యేసునే నివాసంగా చేసుకొని ఆయన నివాసమైన సన్నిధిలో బ్రతకడానికి దేవుడు మనకు సన్నిధి ఇచ్చాడు. ఆమేన్.